గ్రూప్ 1 వ్యవహారంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి స్కామ్ను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఎల్లుండి అసెంబ్లీ వేదికగా అన్ని వాస్తవాలను ప్రజల ముందు పెడతామని స్పష్టం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం ఆడుకుందని విమర్శించిన చంద్రబాబు డిఎస్సీ అభ్యర్థులు ఆత్మాభిమానంతోనే రోడ్డెక్కారని అన్నారు. దీని మీద కూడా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. వెంకటేశ్వరరావు గారు, ఇది నాకు అంతా ఇది రివర్స్గా కనపడుతుంది. దీని మీద చర్చ జరగాల్సింది నా అభిప్రాయం ప్రకారం అసెంబ్లీలో కన్నా కూడా మండలిలో. సరే, అంటే అసెంబ్లీ ప్రాధాన్యత అసెంబ్లీది, డౌట్ ఏం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఏం చేస్తాం, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తీసుకున్న నిర్ణయం మూలంగా ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆయనే కాదు, ఆయన ఈరోజు మాట్లాడింది నాకు చాలా సహేతుకంగా అనిపించింది. నాకు ఈ సిట్ రిపోర్ట్ కనుక చూసిన సాయంత్రం నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే కొంతమంది విశ్లేషకులు దాన్ని అప్పటికే పూర్తి స్థాయిలో స్టడీ చేసి సీనియర్ జర్నలిస్టులు ఆ వీడియోలు ఏంటంటే మైండ్ బ్లాక్. ఎలాంటి బ్లాక్ అంటే, అందులో గతంలో కూడా మనం దీని మీద చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏంటి హాయ్లాండ్కి తీసుకెళ్ళి మూల్యాంకనం చేయించడం ఏంట్రా అని వేలేసుకున్నది కోర్టుతో సహా. సరే, సిట్ రిపోర్ట్ ఏం చెప్పింది చివరికి? దీంట్లో హైలైట్ పాయింట్ ఏంటంటే, ఆయన కూడా అదే ఉద్దేశంతో అన్నట్టున్నాడు. 730 పైచీలకు ఓఎంఆర్ షీట్లని దేశంలో ఉన్న 6-7 పేరెన్నికగన్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి పంపిస్తే 718 ట్యాంపరింగ్ అయి ఉన్నాయని చెప్పేసి నివేదిక వచ్చింది. సార్, మళ్ళీ తర్వాత మనం డిబేట్ చేసిన తర్వాత నాకు ఇంకాస్త క్లారిటీ వచ్చింది. ఆ 739 ఎలా తీసుకున్నారంటే, ఏ రేషియోలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క ఓఎంఆర్ షీట్లు, అలాగే 404 మంది అంతమందో హైకోర్టుకు వెళ్ళారు అభ్యంతరాలు చెబుతూ, వారి యొక్క ఓఎంఆర్ షీట్లు, అలాగే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కానటువంటి లేకపోతే ఆ కింద ఉన్నటువంటి వారి షీట్లు ర్యాండమ్గా పంపించి ఒక ప్యాటర్న్ తెలుస్తుంది అని చెప్పేసి పంపిస్తే 718 ట్యాంపరింగ్, ఓవర్ రైటింగ్, మనం ఆల్రెడీ మాట్లాడుకుని వైట్నరు గీట్నరు. అందు గురించే చంద్రబాబు నాయుడు గారి నోటి మాట ఇలా వచ్చిందేమో నాకు అనిపించింది. అయితే సార్, ఇప్పుడు దీన్ని ప్రశ్నించాల్సింది ఎవరి హయాంలో జరిగింది కాబట్టి, వైసీపీ హయాంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇప్పుడు మండలిలో ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారి తీరు ఈరోజు ఎలా ఉండబోతోంది ఈ 4 రోజులు అనేది చెప్పకనే చెప్పారు. డిఎస్సి అనేది వాళ్ళకు ఒక ఆయుధంలాగా అనుకున్నా, ఏపీపీఎస్సీ రూపంలో ఒక పెద్ద గుదిబండ రెడీగా ఉందనేది ఈ 2-3 రోజుల్లో నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో తెలుస్తుంది. అయితే వీరి స్ట్రాటజీ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి చాలా తక్కువ సమయంలోని మండలిలో అచ్చెన్నాయుడు గారికి ఈయనకి జరిగినటువంటి వాదోపవాదాలు, ఆయనేమో ఆవేశపడిపోయి అచ్చెన్నాయుడు గారు యథాలాపంగా ఎప్పుడులాగానే ఒక మాట తూలాడు, దద్దమ్మ అనేసాడు. ఎలాగూ డిఎస్సిని వేయించలేకపోయావు, మీ నాయకుడిని ఒప్పించని చెప్పేసి. దాంతో ఆయనేమో నాగాడా, నువ్వు ఎరువులు సరిగ్గా దొరకటం లేదు, అది ఇది, నువ్వు ఒక దద్దమ్మ అంతే కాకుండా ఏకంగా బాడీ లాంగ్వేజ్ చూపించుకుంటూ ఇలాగూ నువ్వు ఇంత ఎత్తునా ఇంత లావునా ఎద్దులాగానో ఏదో చెప్పి మాట్లాడేశాడు అన్నాడు. మరి ఈయన చేసింది అదే తప్పు కదా, ఎద్దు అని చెప్పేసి ఎద్దులాగా పెరిగావని చెప్పేసి అంత హైటు. నా నోటితో మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, కానీ మరి ఆన్ రికార్డ్ ఉన్నాయి, అవి పబ్లిక్ డొమైన్లో, తప్పదు. కాబట్టి ఈ రకంగా చర్చ కనీసం మండలిలోనే జరిగే అవకాశం ఉందా, లేదంటే ఈ రకంగా పక్కదారి పట్టించేసి చర్చ జరగకుండానే వెళ్ళిపోతే ఓన్లీ అసెంబ్లీలో ప్రభుత్వం తరపున మాట్లాడేది వింటే ఏం బాగుంటుంది? అది ఎంతవరకు నమ్మశక్యంగా ఉంటుందనే ప్రశ్న. సార్ సురేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం ఎనలైజ్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ అధికార పక్షం చాలా స్పష్టంగా ఒక స్పష్టమైనటువంటి వ్యూహాన్ని అమలు జరుపుతుందనేది మనకు అగుపడుతుంది. ముందుగా ఏదైతే ఇవాళ రోడ్ల మీద రచ్చ చేయటం, తర్వాత దాని మీద కౌంటర్గా మెగా డిఎస్సిని సపోర్ట్ చేసినటువంటి టీచర్స్ యొక్క పరిస్థితి, రెండింటి ఈ ఉద్యమాన్ని ఏదైతే వాళ్ళ ప్రకారం మేము ఏదో ఎండగడుతున్నాం ఉద్యమం చేస్తున్నామని అపోజిషన్ పార్టీ వాళ్ళు అనుకుంటాం, దానికి కౌంటర్గా టీచర్స్ చేయటం, ఈ సబ్జెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా శాసన మండలిలో వస్తాయి. శాసనసభకి ఎట్టయినా ప్రజల సభకి వాళ్ళు రారు కాబట్టి పెద్దల సభలోకి ఈ విషయం వస్తుందనేటువంటి ఆలోచన గవర్నమెంట్కి ఉంటుంది. అందుచేత ఏంటంటే, ముందుగా ఈ విషయం మీద ఒక స్పష్టమైనటువంటి ప్రభుత్వ విధానాన్ని, ప్రభుత్వం పారదర్శకంగా ఉంది, డిఎస్సిలో ఏ విధమైనటువంటి అవకతవకలు జరగలేదు, ఇది కేవలం వాదన కోసం, రాజకీయ కోణంలో చేసేటువంటి ఆరోపణ వారి కార్యకర్తలతో అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి ఒక పంపటానికి కోసం
ఇవాళ నారా లోకేష్ గారితో ఒక స్పష్టంగా చాలా టాప్ టు బాటం పిన్ టు పిన్ ప్రతి అంశాన్ని ఎత్తుకుంటూ వారు చేసిన ఆరోపణ దానికి సమాధానంగా ఏదైతే వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళిందో అదేవిధంగా రేపు శాసన మండలిలో ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు తర్వాత పెట్టారంటే ఈ సబ్జెక్ట్ అయిపోతుంది. ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఈ సబ్జెక్ట్ గురించి వాళ్ళు మాట్లాడేది ఏముండదు. ఇక అప్పుడు ఏంటంటే ఈ గ్రూప్ 1 దేని మీద గ్రూప్ 1 మీద శాసన మండలిలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీని చెడు కూడా ఆడుతుంది గవర్నమెంట్. దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ముందు ఈ పార్టీ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ గ్రూప్ 1 విషయం మీద హైకోర్టు వారు సిట్ వేయటం, ఆ సిట్ రిపోర్ట్లో ఉన్నటువంటి సంగతులను సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోవటం, ఒక విధమైనటువంటి ఏహ్యభావం ఆనాటి 2019-24 మధ్యన అధికారాన్ని చెలాయించినటువంటి పార్టీ మీద రావటం, అది ఆల్రెడీ అది వెళ్ళిపోయింది. కాబట్టి ఏంటంటే దాన్ని కన్ఫర్మ్ చేయించడానికి శాసన మండలిలో ఏమాత్రం ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తారు. సరే, ఈ బాడీ షేమింగ్లు, ఈ వ్యక్తిత్వ అన్నాలంటే వాటికి మనంతా దూరం. అలాంటి భాష, అలాంటి వ్యవహారాలకి ముఖ్యంగా మా పార్టీ అసలు పర్మిట్ చేయదు. సరే, దాన్ని వదిలిపెట్టాను. అది వారి వ్యక్తిగతమైనటువంటి విషయాలు, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. రాగద్వేషాలకు లోనే ప్రవర్తిస్తున్నారు, మనం మాట్లాడేది ఏం లేదు. కానీ శాసన మండలిలో ఇది చాలా వ్యూహాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లేదంటే కూటమి పార్టీలు చాలా వ్యూహాత్మకంగా ముందు ఏదైతే డిఎస్సిలో గందరగోళం జరిగిందనేటువంటి వాదన మీద చాలా ఎలాంటి గందరగోళం జరగలేదు, పారదర్శకంగా జరిగిందనేటువంటి వాదన ప్రజల్లోకి పంపించడం ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ ప్రజల్లో గ్రూప్ 1 మీద ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకను కన్ఫర్మ్ చేయటానికి కోసం సెకండ్ ఫేజ్ గా దాన్ని అడ్రస్ చేయటానికి చీఫ్ మినిస్టర్ గారు రిజర్వ్ చేసుకున్నారు. అందుచేతే ఆయన ఇవాళ చాలా చాలా పాజిటివ్ గా, చాలా ఆశావహమైనటువంటి దృక్పథంతో వారు ముఖ్యమంత్రి గారు ఇది ఆయన యొక్క రాజకీయ చరిత్రలో, ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఆ విధంగా గ్రూప్ 1 ఆఫీసర్స్ ని సెలెక్ట్ చేయాల్సినటువంటి అభ్యర్థి చేసేటువంటి పనిని 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ స్టూడెంట్స్ తో మీరు వాల్యుయేషన్ చేయించారనేటువంటి చెప్తే ఆయన రాజకీయ చరిత్ర కాదు, దేశ చరిత్రలోనే దేశ చరిత్ర కాదు, చరిత్ర మొత్తం మీద కూడా చాలా అత్యంత హీనమైనటువంటి చర్య. దాని మీద నేను చెప్పా, ఒక జాతిని కానీ ఒక దేశాన్ని కానీ ఈ రోజున నిర్వీర్యం చేయాలంటే కత్తులు, గొడ్డళ్ళు, బాంబులు కాదు, కేవలం విద్యా విధానాన్ని, ఆ విద్యా విధానంలో సెలెక్ట్ చేసేటువంటి, ఎంపిక కాబడేటువంటి విధాన ప్రక్రియ ఏదైతే వారి పరిపాలకులు గ్రూప్ 1 అంటే ఆంధ్ర యూపీపీఎస్సీ కేంద్రానికి ఎట్లాంటిదో రాష్ట్రానికి ఏపీపీఎస్సీలో గ్రూప్ 1లో ఆర్డీఓలు, డిఎస్పీలు ఇదంతా కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి కింద ఉన్నటువంటి స్థాయి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ వాళ్ళు డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి వెళ్ళేటువంటి ఆఫీసర్ల యొక్క భవిష్యత్తుని వారు ఈ 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు నిర్ణయించడం అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు అనేది వాళ్ళ చేతుల్లో పెట్టినటువంటి పరిస్థితి. మనం ఎంత దుర్మార్గం, ఎంత దురదృష్టకరం ఆలోచించాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా విధాన మండలిలో, శాసన మండలిలో దీన్ని టేకప్ చేసేటువంటి అంశంలో చాలా వ్యూహాత్మకంగానే ఉందనేటువంటి నా నిశ్చిత అభిప్రాయం. ఏమనపడుతుందంటే గ్రూప్ 1లో సిట్ రిపోర్టు ఈ రకంగా వచ్చే అవకాశం ఉందని తెలిసే ముందు జాగ్రత్తగా, లేకపోతే దీనికి డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా డిఎస్సిలో అవకతవకలు జరగకపోయినా దాన్ని ఎత్తుకున్నారు అనేది ఇప్పుడు వినపడుతుంది. సరే, మీరేమంటున్నారంటే నేను చెప్పేసా కదా, దాంట్లో ప్రతిపక్షం చేసేటువంటి స్టెప్స్ గవర్నమెంట్ కు ముందు తెలుస్తుంది, గవర్నమెంట్ చేసేటువంటి స్టెప్స్ ప్రతిపక్షానికి ముందు తెలుస్తుంది. ఎవరి కాళ్ళు ఏంటంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా నెక్స్ట్ స్టెప్ కి ముందే ఒక అడ్డుకట్ట వేయడానికి చేసేటువంటి కార్యక్రమం. దాంట్లో అనుమానం ఉంది. అదే నేను మొయినుద్దీన్ గారిని అడుగుతున్నాను. సార్, మొయినుద్దీన్ గారు, సో ఆ రకంగా మీ మీద ఇప్పటి వరకు డిఎస్సి అంటే సరే వాళ్ళు ఏదో కార్యక్రమం కావాలి కాబట్టి కార్యక్రమం చేపట్టారని అనుకున్నారు.
కానీ అది కాదు అసలు విషయం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిట్ రిపోర్టులో తాము చేసినటువంటి అవకతవకలు వాళ్ళకి తెలుసు కాబట్టి సిట్ రిపోర్ట్ ఈ రకంగా వస్తుందని చెప్పేసి తెలిసే ముందరకాలకు బంధాలు వేయటం ద్వారా డిఎస్సిని అడ్డుపెట్టారు అనే విమర్శ. దానికి ఏమంటారు? ఫస్ట్. రెండోది, లోకేష్ గారు ఇది ఇప్పుడు 2 డిఎస్సి గ్రూప్ 1 మిక్స్ అయిపోయి ఉన్నాయిలేండి. ఇవన్నీ మీరేమో దాంట్లో స్కామ్ జరిగింది అంటున్నారు, లేదు గ్రూప్ 1లో స్కామ్ జరిగిందని ఏకంగా ప్రభుత్వం అంటాం కాదు, కోర్టులో తేల్చేసింది. కోర్టు నియమించబడినటువంటి సిట్ రిపోర్ట్ తేల్చింది. సరే మీరు అనొచ్చు అది ఇంకా రిపోర్టే కదా, ఇంకా పూర్తిగా దాన్ని హైకోర్టు ఏమీ నిర్ధారించలేదు కదా అని. సరే, హైకోర్టు వేసినటువంటి సిట్ రిపోర్ట్ కాబట్టి హైకోర్టు ఖచ్చితంగా రిపోర్ట్ని నమ్ముతుంది. దాని మీద సార్ వెంకటేశ్వర గారు ఆడి 730 కేసుల్లో 718 కేసుల్ని దేశంలో నిష్ణాతమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫారెన్సిక్ ల్యాబ్స్ దాన్ని ఎవరు డినై చేయలేరుగా. సిట్ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేస్తారు, చేయకపోతారు, దాన్ని ఎవరు డినై చేయలేరుగా. దట్ ఈస్ మై హోల్ పాయింట్ యాక్చువల్లీ ఫ్రమ్ ద బిగినింగ్. సో మొయినుద్దీన్ గారు ఇప్పుడు చెప్పాలి. నేనేమంటానంటే మేము డిఎస్సిలో టీచర్స్ని అపాయింట్ చేసి మేము సింగపూర్లు ఫిన్లాండ్లు పంపిస్తున్నాము, కానీ వీళ్ళు డిఎస్సి 5 సంవత్సరాల పాటు వేయకుండా పైగా గ్రూప్ 1 ద్వారా పూర్తి స్థాయిలో మొదటి నుంచి చివరి వరకు కూడా అక్రమాలకు పాల్పడి మేమేదైతే టీచర్స్కి ఆ రకంగా ఇంపార్టెన్స్ ఇస్తే ఆ టీచర్స్ని వైన్ షాపుల ముందు పెట్టినటువంటి ఘన చరిత్ర అని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మరోసారి ప్రపంచానికి చెప్పారు లోకేష్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గ్రూప్ 1 అంశం ఎల్లుండి అసెంబ్లీలో చర్చ ఉంటుందన్నారు. అమ్మయ్య, మేము ఎలాగో అసెంబ్లీకి వెళ్ళటం లేదని ముందే చెప్పేసాం కాబట్టి మాకు ఇబ్బంది లేదు, మేము టీవీల ముందు విన్నా కానీ అది ఎవరు చూడరు కాబట్టి మేము ప్రపంచం అంతా చూస్తున్నా కానీ మేము విననట్టుగా చూడనట్టుగా మేము నటిస్తాము అని ఆనందపడతారా? లేదంటే మండలిలో మాకు బలం ఉంది కాబట్టి గ్రూప్ 1 మీద సిట్ రిపోర్ట్ని ధైర్యంగా గట్టిగా ఎదుర్కొనే పరిస్థితి ఉందా మీకు? మహేంద్ర గారు. సురేష్ సార్, శ్రీరామ్ గారు ముందే దానికి హింట్ ఇచ్చేశారు, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక కూడా చేసేసారు గవర్నమెంట్ ప్రభుత్వానికి. ఇక్కడ ఏంటంటే సార్, వీళ్ళు 16,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చి ఎగురుతా ఉండే డాన్స్ చేస్తా ఉన్నారు. 6,40,000 ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయాలి చెప్పండి? పూర్తి గవర్నమెంట్ ఎక్కడ చూసేస్తా నేను 6,40,000 ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఆఫ్టర్ 16,000 ఉద్యోగాలు ఇచ్చి అంత అవినీతిపరం చేసేసి గొప్ప చెప్పుకుంటున్నారు. ఏ ఉద్యోగాలు? లక్షల ఉద్యోగాలు అంటున్నారు. ఏ ఉద్యోగాలు ఒకసారి చెప్పండి. ఏంటవి? ఏంటి చెప్పండి సార్. ఏంటి ఆ ఉద్యోగాలు కాసిన 4 ఎగ్జాంపుల్ చెప్పండి. మీకు మెడికల్ పారామెడికల్ డాక్టర్లు కలిసి 63,000 ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు. ఏంటి సార్? 63,000 ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు. ఎక్కడ అవినీతి జరగలేదు, ఎక్కడ అవినీతి జరగలేదు. ఏం ఉద్యోగాలు చెప్పండి సార్. ఆ ఉద్యోగాల పేర్లేంటే చెప్పండి సార్. ఆ ఉద్యోగాలు చెప్తున్నా సార్. ఇప్పుడు డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ ఆఫీసర్లు ఇంత 63,000 ఉద్యోగాలు. తర్వాత 1,35,000 మీకు సచివాలయ ఉద్యోగాలు, అవి కూడా శాశ్వత ఉద్యోగాలే. ఇవన్నీ ఉద్యోగాలు. అవునవును చెప్పారు. ఒక్క నిమిషం. కరెక్టే సార్. అవి వాటి నీకు కూడా తేల్చాలి. అసలు అవి నిజంగా ఏ రకంగా రిక్రూట్మెంట్ జరిగిందో దాని సంగతి కూడా తేల్చాల్సి ఉంది. మేబీ అది దాని మీద కూడా దృష్టి పెట్టాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మాకేమి ఆ ఉద్యోగస్తుల పట్ల ఏమి వ్యతిరేకత లేదు, పూర్తి గౌరవం ఉంది. వారి పాపం వారి శక్తికి మించి సర్వీస్ అందించారు. ఆఖరికి వెళ్ళిపోయినటువంటి వాలంటీర్ల పట్ల కూడా మాకు పూర్తి స్థాయిలో పర్సనల్గా నాకు చాలా కన్సర్న్ ఉంది. అయితే వారిని ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి ఒకానొక టైంలో ఏమన్నాడు తెలుసా? మనకి క్షేత్రస్థాయిలో 1,50,000 మంది మీరు చెప్పినటువంటి సచివాలయ సిబ్బంది, 2.5 లక్షల మంది వాలంటీర్ల రూపంలో మన వైసీపీ కార్యకర్తలు అక్కడ మనకి సిద్ధంగా ఉన్నారు మన కోసం పనిచేయడానికి అని చెప్పేసి అన్నది. మరి ఏమంటారు సార్? ఇవి ఉద్యోగాలు అంటారా, లేదంటే కానీ వైసీపీ సైన్యం అనుకోవాలా? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు చెప్తున్నా నేను. ఇవి ఎలా ఉంది? ఆటలుగా ఉందా మీకు?
కాదు మీకు మీకు ఉద్యోగాలంటే ఏంటి? ఉద్యోగాలంటే ఎలా కనపడుతుంది? అల్లటప్పగా ఆషామాషికి కనపడుతుందా? గ్రూప్ 1 చూస్తేనేమో ఈ రకంగానా? గ్రూప్ 1 చూస్తేనే ఈ రకంగానా? 4 లక్షల ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు అని చెప్పేసి మీ వాళ్ళకి కట్టబెట్టడమా? అదే ఆ ధైర్యంతోనే వినండి వాయిస్ వెళ్ళాలాగండి. ఆ ధైర్యంతోనే అదే ఇట్లాగ మన వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటే ఆ ధైర్యంతోనే 30 సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉందామని చెప్పేసి ప్లాన్ చేశారనమాట. చూస్తున్నారు సార్, ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా. సురేష్ 6,40,000 ఉద్యోగాలు ఇచ్చారు. సరేనా? ఏపీఎస్సీ గురించి మాట్లాడుతున్నారు. ఏ హాయి ల్యాండ్ తీసుకుపోయి వీటిని అక్కడ మూల్యాంకన చేయలేదు సార్. హైకోర్టు పరిధిలోనే మూల్యాంకనం జరిగింది, మాన్యువల్ టైప్ లో మూల్యాంకనం జరిగింది. సిట్ ఎక్కడ కూడా దీన్ని తప్పుపట్టలేదు. ఇక్కడ నారా చంద్రబాబు అవినీతి పరుడు ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో, అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఓకే, ఆయన అవినీతి గురించి మాట్లాడదాం అంటే సార్, ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. గ్రూప్ 1 సిట్ రిపోర్ట్ గురించి మాట్లాడండి. అసలు ఏంటంటే ఎంటనే సిట్టు తీసుకొచ్చి ఈ సిట్టులో ఉన్న డీజీ ర్యాంక్ అధికారి రవిశంకర్ గారు. ఎవరు రవిశంకర్ గారు? ఒక్క నిమిషం దయచేసి అక్కడ హైకోర్టు అడ్వకేట్ గారు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆ హైకోర్టు నియమించబడినటువంటి సిట్ మీరు చంద్రబాబు ఒక్క నిమిషం ఆయన సమాధానం చెప్తారు సార్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నియమించినటువంటి సిట్టా ఇది, లేదంటే కనుక హైకోర్టు ఆధ్వర్యంలో ద్విసభ్య ధర్మాసనం ఏర్పడేసిన సిట్టా సార్ ఇది? సార్ మొయినుద్దీన్ గారు తెలియక ఇదంతా ఆయన సబ్జెక్ట్ ఉంది. కాకపోతే అలాగే కానీ ఊడి సార్ మొయినుద్దీన్ గారు నేను చెప్పేది పూర్తిగా సార్ ప్లీజ్. ఎందుకంటే ముందు ఏపీఎస్సీ వచ్చి కేవలం సింగిల్ గా ఉండేది సార్. జగన్మోహన్ వచ్చిన తర్వాత 3 బోర్డులు చేశారు. 3 బోర్డులు చేసి దాని చైర్మన్ గా ఇప్పుడు ఉన్నది ఎవరు? కె విజయ్ కుమార్ రాజు. కె విజయ్ కుమార్ గారు చంద్రబాబుని నియమించిన అధికారి. ఎవరు? ఏపీఎస్సీలో. తర్వాత పద్మనాభ గారు ఆమె కూడా ఈ చంద్రబాబు గారు హయాంలో నియమించిన అధికారి. రవిశంకర్ గారు కూడా అయితే లెక్చరర్లు. ఒక విషయం మాట్లాడచ్చు మొయినుద్దీన్ గారు, ఒక విషయం మాట్లాడచ్చు. మొయినుద్దీన్ గారు మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన లేదు 150 ఇచ్చినప్పటికి కూడా ఒక్క నిమిషం 7 లక్షలు వినండి, 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పటికి కూడా 150ని 11గా రావటానికి కారణం ఏంటంటే మన వాదన ఏదైతే ప్రజల్లోకి వెళ్తుంది చూసారా, ప్రజల్ని నిజాల్ని ఎందుకంటే ఇంతే కదా పాయింట్ దీంట్లో ఆర్గ్యూ చేయడం వేస్ట్ కానీ బేస్లెస్ అండి. అది మిమ్మల్ని మీరు ఇంకా తగ్గించుకుంటారు, మీ స్థాయిని తగ్గించుకుంటారు మొయినుద్దీన్ గారు. మీకు చక్కటి సబ్జెక్ట్ ఉంది, తగ్గించుకోవాలి. ఇంతే కాదండి, ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేశారు ఈ విద్యార్థుల్ని. సరే సార్, సరే మీకు అసలు మీకు నేర్చు రావట్లేదు, మాకు నేర్చు అవుతుంది. కానీ ఒక నిమిషం ఆగండి. కోర్టు తెలుస్తుందిలేండి, కోర్టు తెలుస్తుంది. హైకోర్టును అయితే మీరు ఆపాదించలేరు కదా. కోర్టు పూర్తి జవాబు వినండి సార్ ప్లీజ్. సమయంలో విజయ్ కుమార్ గారు ఆ ఇంటర్వ్యూలో 102 మందికి ఇంటర్వ్యూ చేశారు విజయ్ కుమార్ గారు. సెకండ్ షిఫ్ట్ లో రవిశంకర్ గారు ఉన్నారు, డీజీ అధికారి. అతనేం తప్పు పెట్టేస్తారు. ఇక్కడ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు 100 పేదలు తీసుకురండి, మా కొంగ మునిగిపోతుంది, నారా లోకేష్ రాజీనామా చేయమంటున్నారు అని చెప్పి ఆ చిట్టు తీసుకొచ్చి డిఎస్సి విషయం ఇప్పుడు సార్
ఏపీపీఎస్సీ వ్యవహారం ఏపీపీఎస్సీ కోర్టుకు వెళ్ళిన వ్యవహారం మీ ప్రభుత్వ హయాం నుంచి సాగుతోంది. ఇదేదో కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు. మీరు ఆగండి. మీరేదో కొత్త పాయింట్ చెబుతారేమో అనుకున్నాను. ఇప్పుడు కూడా మీరు దాన్నే పట్టుకుని అలా మాట్లాడితే అలా. ఒక్క నిమిషం ఆగండి, నాకు టైం లేదు. సురేంద్ర నాయుడు గారు మీరు ఆగండి సార్, మీరు టైం లేదు. సురేంద్ర నాయుడు గారు అసెంబ్లీలో అంటున్నారు. సరే, మీకు ఒక స్ట్రాటజీ ఉందని చెప్పేసి నాకు ఆల్రెడీ వెంకటేశ్వరరావు గారు క్లారిటీ ఇచ్చారు మనందరికీ. ఎత్తుగడలు స్ట్రాటజీలు అవన్నీ ఓకేనండి. అసలు గ్రూప్ 1లో 165, అక్కడేమో 16,500. ఈ 165 మందిని రిక్రూట్ చేయడంలో ఇన్ని పిల్లి మొగ్గలు మొదటి నుంచి చివరి వరకు అవకతవకలని చెప్పేసి అన్నప్పుడు దీనికి రేపు మరి పూర్తి స్థాయిలో అసలు ఒకనొక టైంలో హైకోర్టే దీన్ని రద్దు చేసి మళ్ళీ నిర్వహించమంది. మరి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారి పరిస్థితి ఏంటి? ఈ మొత్తం నోటిఫికేషన్ ద్వారా అన్యాయానికి గురి కాబడినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి? వారికి ఎదురా న్యాయం చేయాలి. ఈసారి రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు మీకుంటే రేపు అసెంబ్లీలో మండలిలో అది కూడా అడ్రస్ చేసే అవకాశం ఏమైనా ఉందా? సార్ సురేష్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఉద్యోగస్తుల్లో కడుపు కొట్టడం కానీ, ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళు సక్రమంగాను లేదా అక్రమంగాను ఉద్యోగం అయితే సెలెక్ట్ అయ్యారు జరుగుతూ ఉంది. దాని మీద ఏదైతే సిట్ ఎంక్వైరీ, అంటే ఈ సిట్ ఎంక్వైరీ ప్రభుత్వం వేసింది కాదు, సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వేసినటువంటి సిట్టు. దీనికి మొహినుద్దీన్ గారు తెలిసి మాట్లాడుతున్నారో లేదు వాళ్ళ పార్టీ ఆ విధంగానే మాట్లాడాలనే ఆయన గైడెన్స్ ఇచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ విధంగా అడ్డంగా మాట్లాడే దానివల్ల ఏమవుతుందంటే ఇంకా మనకున్నటువంటి ఇమేజ్ తగ్గిపోతుందే తప్ప ఇమేజ్ అయితే పెరగదు. ఒకటి. రెండోది, ఇందాక మోహినుద్దీన్ గారు చెప్పారు, ఏది మేమేదో 6 లక్షలు 4 లక్షల ఉద్యోగాల్లో ఏదో ఇచ్చేసినాము అని చెప్పి. ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పాడు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వాళ్ళు ఏం చెప్పింది, ఇప్పుడు 175కు 175 మనం గెలుస్తాము అనే ధీమా వాళ్ళకు ఏర్పడడానికి కారణం ఏంది? ఏదైతే మన కార్యకర్తల్ని మనం వాలంటీర్లుగా పెట్టుకున్నాం, మన కార్యకర్తల్ని మనం సచివాలయ ఉద్యోగస్తులుగా పెట్టుకున్నాం. ఈ సచివాలయ ఉద్యోగాల్లో కూడా ఎంత అవినీతి జరిగిందో, ఎన్ని పిల్లి మొగ్గలు వేశారో అది కూడా తేలబోతుంది. ఇప్పుడు కోర్టుకు పోయింది కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు వెళ్ళారు కోర్టుకు వెళ్తే ఆ కోర్టు డైరెక్షన్ ఇచ్చి సిట్ ఎంక్వైరీ ఏమని. ఈ సిట్ ఎంక్వైరీలో 736 పేపర్లు పంపించారు. అత్యున్నత ఏదైతే దేశంలోనే టెక్నాలజీలో నెంబర్ 1గా ఉండేటువంటి వాటికి ఫోరెన్సిక్ పంపిస్తే దాంట్లో 95% సరిపోలలా వీళ్ళు చేసిన దానికి. అంటే దీంట్లో ఈ 95%లో కూడా మాల్ పాస్ ప్రాక్టీస్, అంటే ఓవర్ రైటింగ్ అని, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ సంతకాలు లేకనే వీళ్ళు ఓఎంఆర్ సీట్లు ఇచ్చారని, ఇవన్నీ మనం చెప్పేది కాదు, అత్యున్నత న్యాయస్థానం నియమించినటువంటి సిట్ ఎంక్వైరీ చెప్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పేదో, లోకేష్ బాబు చెప్పేదో, లేకపోతే ఇంకొకరు చెప్పేదో కాదు కదా. ఇప్పుడు మన దగ్గర సబ్జెక్టు ఒకటి అడిగినప్పుడు ఆ సబ్జెక్ట్ కన్సర్న్ అయితే బాగుంటది. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు, లేదంటే లోకేష్ అవినీతి పరుడు అంటే, మీరు అంత గొప్ప అవినీతి లేనటువంటి సామ్రాట్ అయితే మరి ఎందుకు 151 నుండి 5 పెరికేసి 11కు పడినారు? ఈ విధంగా మాట్లాడే కదా ప్రజల్లో, ఈ విధంగా మాట్లాడే మీ మీద నమ్మకం లేకుండా తులకనైపోయే కదా మీ ఈ 11కు పడినారు. మళ్ళా అదే తంతు మాట్లాడుతూ ఉంటే ఉపయోగం ఏముంది? నిజంగా మీ దగ్గర ఉంటే చంద్రబాబు గారిని 5 సంవత్సరాల్లో ఎత్తు లోపలేసి ఉండొచ్చు కదా. మీరు అవినీతిపరుడైతే మొహినుద్దీన్ గారు వినేది నేర్చుకోండి. నాకు ఒక్కొక్కసారి బీపీ పెరిగిపోతుంది మీరు మాట్లాడితే, నాకు బీపీ పెరిగిపోతుంది ఒక్కొక్కసారి మీరు మాట్లాడితే. సబ్జెక్ట్ మాట్లాడాలా, సబ్జెక్ట్ మాట్లాడకుండా ఏది పడితే అది మాట్లాడితే వినేదానికంటే ఎరిపప్పులా ఎండో వాళ్ళంతా.
43,000 పోస్టులు దిగమింగినాడు జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్పలేనా? జగన్మోహన్ రెడ్డి 43,000 పోస్టులు దిగమింగినారని నేను చెప్పలేనా? అంటే మీరు మాట్లాడంటే సబ్జెక్ట్ మాట్లాడాలా? ఏదైనా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడాలి. రైట్, ఓకే. దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ కానీ ఇప్పుడు మాట్లాడితే ఎప్పుడు ఎవరున్నారు ఇక్కడ? మొయినుద్దీన్ గారు ఒకటి సురేష్ గారు జనాలకు కూడా విసుగొస్తుంది చెప్పిందే ప్రతి డిబేట్ లో అదే మాటలు వింటా ఉంటే ప్రతి దానికి కూడా. సురేష్ గారు నేనేమంటానంటే నిజంగా ఏదైతే ఇప్పుడు ఉద్యోగాల్లో అవినీతి జరిగిందో, గ్రూప్ 1 దాంట్లో అవినీతి జరిగిందో, ఇవన్నీ కూడా సిట్ ఎంక్వైరీలో ఉంది. సిట్ ఎంక్వైరీలో తేటతలం అవుతాయి. రేపు అసెంబ్లీలో చర్చ జరుపుతానని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీ దగ్గర అది సబ్జెక్ట్ ఉంటే మీరు రాండి అని వెల్కమ్ చెప్తున్నాం కదా. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే మొహినుద్దీన్ గారికి టైం దాటి కూడా మీరు అవకాశం ఇస్తున్నారు, అదే విధంగా అవకాశం అసెంబ్లీలో ఇచ్చేదానికి స్పీకర్ రెడ్ కార్పెట్ పరిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు టైం ఎంత టైం కావాలో ఆ టైం ఇస్తాను, మీరు మాట్లాడండి అని చెప్తున్నారు. సబ్జెక్ట్ ఉంటే ఎత్తుకొని రాండి. గ్రూప్ 1 మీద చేయండి. లేదంటే ఇప్పుడు మీరు సబ్జెక్ట్ దాటేసి చంద్రబాబు నాయుడు అవినీతి పడినట్టు అది కూడా చేయండి. డిబేట్ ప్రజలు వింటారు. ప్రజలు వినేసి మిమ్మల్ని ఆ 11 అన్నా మీకు ఉండాలన్నా, ఆ 11 కూడా పెరికేసి గుండు సున్న పెట్టాలన్నా అని ప్రజలు నిర్ణయించుకుంటారు. రైట్, ఓకే. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం. రైట్, టైం లేదు, టైం లిమిటెడ్. సరే శ్రీరామ్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఏమంటున్నారు సురేంద్ర నాయుడు గారు? రండి ఏపీపీఎస్సీ మీద కూడా చర్చిద్దాం అంటున్నారు. డిఎస్సీ మీద చర్చించడానికి రావడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇంకా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అంత పెద్ద బ్లండర్ సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకెందుకు వస్తారు వాళ్ళు? అది బేసిక్. సరే, ఎలాగో వాళ్ళు రావని ముందు చెప్పేశారు కాబట్టి ఇప్పుడు ఎల్లుండి అసెంబ్లీలో అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి మండలిలో కూడా చర్చ జరగాలనేది అప్పుడే కదా బొత్స సత్యనారాయణ గారి హావభావాలు, ముఖ కవళికలు ఎలా ఉంటాయి అనేది. మరి ఆయనే కదా, ఆయన కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడుగా. ఫస్ట్ ఫేజ్లో ఆయన లేడు, సెకండ్ టర్మ్లో అనుకుంటా ఆయన ఇచ్చారు. కానీ మొత్తం 5 సంవత్సరాల పాటు స్ప్రెడ్ అయ్యి వచ్చింది కదా. 2020 దగ్గర నుంచి స్టార్ట్ అయింది ప్రాసెస్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు, రిక్రూట్మెంట్లు ఇవన్నీ. మరి ఆదిమూలం సురేష్ అనుకుంటా మొదటి ఫేజ్లో ఉన్నది. మరి ఆయన కూడా బాధ్యత వహిస్తాడా అంటే నాకు విద్యాశాఖకి ఎంతవరకు ఇది రిలేట్ అయ్యి ఉంటుంది సార్? అసలు దేనికి రిలేట్ అయినా దేనికి రిలేట్ అవ్వకపోయినా అసలు వాళ్ళందరూ కూడా అసలు మాట్లాడింది అక్కడ బొత్స సత్యనారాయణ గారు అసలు ఏనాడన్నా విద్యాశాఖ గురించి మాట్లాడా? విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎప్పుడు ఆ టైంలో అందరూ సకల శాఖ మంత్రి గారే కదా మాట్లాడింది. మాట్లాడినవ్వలేదు కదా అసలు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన ఆ టైంలో మాట్లాడినవ్వలేదు. సరే, కానీ ఇప్పుడంటే బాబు ముఖ్యమంత్రి గారి అబ్బాయి కాబట్టి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఇక్కడ గట్టిగానే మాట్లాడుతున్నాడు. సరే, మనందరం చూస్తున్నాం. అయితే ఈ ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి ఖచ్చితంగా దొరికిపోయిన దొంగలు వీళ్ళు. కాకపోతే ఏంటంటే దీన్ని ఎంత దూరం తీసుకెళ్తారు, ఎంత దూరం లేట్ చేయగలుగుతారు, దీని మీద చర్యలకి రాకుండా ఉండడం కోసం ఎంత దూరం తీసుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు ఈ హైకోర్టు అన్న దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తామనో ఇంకోటనో ఏదో చేస్తారా? ఇంతే తప్ప వీళ్ళు చేయగలిగింది ఖచ్చితంగా దొరికిపోయారు. అసలు ఓఎంఆర్ దాంట్లో వైట్నర్లే పెట్టారని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత ఇక అసలు వీళ్ళు ఏం చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడక్కడ ప్రైవేట్ ప్లేసుల్లో అన్నింటిలోనూ మూల్యాంకనాలు, ప్రైవేట్ వ్యక్తులు మూల్యాంకనాలు తీయటాలు, ఒకదాన్ని 3 సార్లు మూల్యాంకనాలు చేయడాలు, దాని మీద అసలు ఆ వైట్నర్లు పెట్టడాలు ఇన్ని జరిగిన తర్వాత అది కూడా కాకుండా అసలు దాంట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల్ని కూడా ఇంపార్టెంట్ కాని శాఖల్లో ఊరికే పక్కన కూర్చోబెట్టారు వాళ్ళందరినీ కూడా. వాళ్ళందరూ ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ లో లేకుండా కోర్టే చెప్పింది వాళ్ళందరినీ అప్రధాన్య శాఖల్లో అప్రధాన్య పోస్టుల్లో పెట్టండి అని. అంటే కోర్టే ఏం చెప్పిందంటే వీళ్ళని ఏ రోజైనా మేము పీకేస్తాము అని చెప్పి కోర్టే చెప్పింది. కాబట్టి ఏ రోజైనా ఆ ఉద్యోగాలు ఊడిపోతాయి. కాకపోతే ఎన్ని రోజుల వరకు వీళ్ళు ఇలా సస్టైన్ చేయగలుగుతారు అనేది సమస్య. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం కూడా దీని మీద ఎంతవరకు సీరియస్నెస్ చూపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ మంచి ప్రభుత్వం అని చెప్పి మళ్ళీ ఆ వాళ్ళని కూడా ఉంచారనుకోండి, నిజమైన అభ్యర్థులు చాలా మంది దెబ్బతినిపోతారు, వాళ్ళందరూ కూడా అన్యాయం అయిపోతారు. మరీ ఇంత దారుణంగా ఇలా చేశారు అంటే గట్టిగా డబ్బులు మారి ఉంటాయి కదా. ఎందుకంటే ఎవడో రాసిన పేపర్ల మీద వైట్నర్లు పెట్టారు అంటేనే గట్టిగా డబ్బులు మారితే తప్ప ఇంత దారుణాలు జరగవు. కాబట్టి ఏంటంటే అలాగా వచ్చిన అభ్యర్థుల్ని మనం ఉద్యోగాల్లో పెట్టుకుని వాళ్ళని కంటిన్యూ చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. దీని మీద ప్రభుత్వ చర్యలు, ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ లడ్డు విషయంలో కూడా సిట్టేసింది, సుప్రీంకోర్టే సిట్టేసింది.
అది ఇంకా జీడిపాకం లాగా సాగుతోంది. వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ చర్యలు లేవు, ఏమీ లేవు. అది ఒక జీడిపాకం సాగుతుంది. ఇది కూడా అలా ఒక జీడిపాకం లాగా ఒక ఎంతకాలం సాగుతుంది అనేది తప్ప క్లియర్ గా తప్పు జరిగింది ఏపీ దీంట్లో గ్రూప్ 1 లో అనేది చాలా క్లియర్. కానీ గ్రూప్ 1 అనేది సామాన్యమైన విషయం కాదండి. అక్కడ నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న వాళ్ళందరూ ఉంటారు అక్కడ గ్రూప్ 1 లో. కాబట్టి ఎడాంబడా నిర్ణయాలు తీసుకునే వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూర్చుంటే మన రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఏదో రాజకీయంగా ఏదో వైసీపీని బూచిగా చూపిద్దాము, దీని ఏదో తప్పు చేశారు వీళ్ళు వైసీపీ వాళ్ళు, అక్కడితో సరిపెట్టడం అనేది కాకుండా రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని మొత్తం సరి ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నింటినీ సరిదిద్దాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది. అది చేయకపోతే మాత్రం రాజకీయంగా ఇప్పుడు వీళ్ళకి వచ్చిన 11 కూడా ఇవన్నీ కూడా బయట పడకముందు, ఈ గ్రూప్ 1 ఇలాంటివన్నీ బయట పడకముందు వచ్చిన సీట్లు. ఇప్పుడు గ్రూప్ 1 లో ఇంత దారుణాలు జరిగినాయని తెలిసిన తర్వాత మరి ఎన్నొస్తాయనేది అయితే ప్రజల విషయం. కానీ ఖచ్చితంగా ప్రజలు ఇలాంటి వాటిని క్షమించరండి, చాలా సీరియస్ గా తీసుకుంటారు. ప్రజలు మాత్రం ఇలాంటి వాటిని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇలాంటి తప్పులు కనుక ఎవరు చేసినా కూడా దానికి ఖచ్చితంగా ప్రజా కోర్టులో మాత్రం శిక్ష ఉంటుందనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న అసెంబ్లీ మండలి సమావేశాలు 4 రోజులైనా కానీ ఈ 2 హాట్ టాపిక్స్ లాంటివి ఉన్నప్పుడు మొదటి రోజు అసెంబ్లీ హైలైట్ అయింది. రేపు ఎల్లుండి ఈ 2 అంశాల మీద మండలి అసెంబ్లీలో ఎటువంటి చర్చలు జరుగుతాయి అనేది ప్రజలందరూ కూడా ఆసక్తిగా గమనించేటటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ శ్రీరామ్ గారు, మొయినుద్దీన్ గారు, వెంకటేశ్వరరావు గారు అండ్ సురేంద్ర నాయుడు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సిటీ 24.